హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మన ఇండియాలో ఇదివరకు నోట్ల రద్దు జరిగింది, మళ్ళీ నోట్ల రద్దు జరగబోతుంది అని ఆర్బీఐ ఈ మధ్యకాలంలో మనకు సూచించే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఆ నోట్ల రద్దు జరగబోతుందా, ఆ నోట్ల రీప్లేస్మెంట్లో ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుందా అనే ఈ విషయాన్ని ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి రోహన్ గారు. నోట్ల రద్దు జరగబోతుంది, మన మామూలు కరెన్సీకి రిప్లేస్మెంట్గా ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న పట్నా, ముంబై ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సమావేశాల్లో కొంతవరకు అధికారమనే చెప్పొచ్చు. అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కమింగ్ డేస్లో పూర్తిగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో, 500 రూపీస్ నోట్స్ కానీ, లేకపోతే 100 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, ఈ నోట్స్లు ఏవైతే ఉన్నాయో 20 రూపీస్ నోట్స్లో ఈ ప్లేస్లో కంప్లీట్గా ప్లాస్టిక్ కరెన్సీని వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒకంత అధికారికంగానే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏమిటి అంటే, గణాంకాలు పూర్తిగా ఒక రకంగా చెప్తున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ సుమారుగా 42.8 ట్రిలియన్స్ వరకు భారతదేశంలో కరెన్సీ ఉంది. ఈ 42.8 మిలియన్ల యొక్క ఈ కరెన్సీని ముద్రించడానికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో సుమారుగా 5,100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా మనకు అధికారికంగా లెక్కలు కూడా తెలుపుతున్నాయి. దీని ఖర్చు నెక్స్ట్ ఇయర్ వరకల్లా అది సుమారుగా 6,500 కోట్ల రూపాయలు కూడా చేరే అవకాశం ఉంటుంది, కేవలం ముద్రణ ఖర్చు, ప్రింటింగ్ కాస్ట్. అలా అని చెప్పి ప్రింటింగ్ కాస్ట్ చేసిన తర్వాత సరిపోతుందా అంటే, దాని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విధానం. అంటే చిరిగిపోయిన నోట్లు, కట్ అయిపోయినటువంటి నోట్స్, వాటర్లో తడిసి ముద్దయిపోయినటువంటివి, ఇలాంటి నోట్స్ని ఎవ్రీ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుమారుగా 1.5 బిలియన్స్ వరకు వస్తున్నట్టుగా ఒక అంచనా కూడా ఉంది, అంటే అధికారిక లెక్కల ప్రకారం. సో అటు అంచనా వ్యయం పెరగడం, అంటే ముద్రణ ఖర్చు పెరిగిపోవడం, అంతేకాకుండా ఆ నోట్లలో మళ్ళీ రీప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా భారీగా ఎక్కువ మొత్తంలో భారతదేశం యొక్క ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో దీని ప్లేస్లో ఏంటంటే, అంటే ఇప్పుడున్నటువంటి కరెన్సీ నోట్లని మెయింటైనింగ్ చేయడం కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కూడా ఆల్మోస్ట్ పేపర్ బేస్డ్ ఉన్నటువంటి, ముఖ్యంగా మనకి 2 ప్లేసులు ఉన్నాయి. నాసిక్లో చేస్తారు, ఇది ఒకటి ప్రింటింగ్ ప్రెస్ మనకి నాసిక్లో ఉంది. ఈ నోట్ల ముద్రణ అంతా చేసే అంతా కూడా అక్కడ నుంచి దేశం మొత్తం మీద కూడా ఇంతకుముందు మన హైదరాబాద్లో కూడా ఉండేది. మన సెక్రటరీ బ్యాక్ సైడ్ మింటి కాంపౌండ్లో కూడా చేసేవారు. కాయిన్స్ కానీ, కరెన్సీ నోట్స్ కానీ, కాయిన్స్ ఎక్కువగా చేసేవారు. బట్ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఎక్కువగా నోట్లను ముద్రిస్తూ ఉంటారు. సో చాలా అంచనా వ్యయం చాలా పెరిగిపోవడం వల్ల దీని ప్లేస్లో రీప్లేస్మెంట్గా ప్లాస్టిక్ కరెన్సీని పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఊహాగానాలు కాదు, ఆల్మోస్ట్ అధికారిక వర్గాలు కూడా తెలియపరుస్తున్నారు. కారణం ఏమిటంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేద్దామని చెప్పి, అంటే దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా చిరిగిపోవడం కానీ, ఏటీఎం మెషిన్లో పెట్టి ఏటీఎం మెషిన్లు తీసేటప్పుడు కానీ ఎక్కువగా, అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన దాంట్లో లెటర్స్ కానీ, చాలా ఏదైతే మనం యూజ్ చేస్తున్న మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడడం వల్ల చాలా వరకు ఈ సమస్యను మనం దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన్నిక కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టెక్నికల్గా దానికి ఉన్నటువంటి ఏదైతే పారామీటర్స్ ఉంటాయో, టెక్నికల్ చిప్స్ పెట్టడం కానీ, టెక్నికల్ దాని మీద లైనింగ్ ఉండడం కానీ, డూప్లికేషన్ లేకుండా, అంటే దాని మీద డూప్లికేషన్ చేయకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్లాస్టిక్ కరెన్సీ మీద కూడా అన్ని రకాలుగా, అంటే దాని మీద ఒక క్యూఆర్ కోడ్ లాంటిది, అట్లీస్ట్ దానిపైన ఒక సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకునే అవకాశం దాంట్లో కనిపిస్తుంది మనకి ఆ ప్లాస్టిక్ కరెన్సీలో. సో ఇలాంటివన్నీ అక్కడ మనకి ప్లాస్టిక్ కరెన్సీలో వస్తాయి. 2006 నవంబర్ 6న మనకి నోట్ల రద్దు జరిగింది. అప్పుడు 2,000 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన కూడా చేశారు. బహుశా మరలా అలాంటి రోజు వస్తుందని చాలా మంది భయపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరెవరి దగ్గర కాస్త ఈ బాక్సుల్లో దాచుకొని, ఇళ్లలో దాచుకొని, టాయిలెట్ రూమ్లో దాచుకొని అక్రమంగా దాచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముకి మీరు లెక్కలు చూపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో మోడీ గారు ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనందరికీ తెలుసు. దురంధర్ సినిమా చూసాక అందరికి కాస్త అలర్ట్ వచ్చింది భారతదేశంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న విషయం మీద. సో మోడీ గారు ఆ మైండ్లో ఏం ఆలోచన, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం తెలియపరుస్తున్నారో తెలియదు. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్లాస్టిక్ కరెన్సీ అన్నది మనం రెగ్యులర్గా ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెన్సీ ప్లేస్లో ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే అవకాశాలు 99% కూడా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా వస్తుంది, మనం అది కూడా చూసే అవకాశం కూడా ఉంటుంది. సో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతుల్లో అయితే ఈ రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు, రకరకాల లిక్కర్ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో, ఏదో ఒక రోజు నాడు మోడీ గారు అఫీషియల్గా చెప్పే అవకాశం ఉంటుంది. సో తొందరగా మీరు మీ లెక్కలు, మీ అకౌంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి చూపించే ప్రయత్నం చేయండి. ఓవర్ నైట్ మనకు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ ప్లాస్టిక్ కరెన్సీని మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు, చేయాల్సిందే. ఎందుకంటే ఇంత కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం చాలా ఇది కాకుండా కాయిన్స్ కూడా ఉంటాయి. కాయిన్స్ కూడా సుమారుగా 1.5 బిలియన్స్ చలామణిలో ఉన్నట్టు, అందులో కూడా 5 రూపీస్ కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయని
₹10 కాయిన్స్ కూడా చాలా మంది ఉన్నట్టుగా కూడా అధికారికంగా లెక్కలు మనకి గూగుల్ వెబ్సైట్లో కూడా మనకు తెలుస్తున్నాయి. సో వీటన్నిటి కూడా చెక్ పెడుతూ తొందరలోనే ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలకు తెరదించుతూ తొందరలోనే ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం కూడా ఉంది రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.